హైదరాబాద్లో ఓ ఇంట్లో అకస్మాత్తుగా వాషింగ్ మెషిన్ పేలిపోవడం కలకలం రేపింది. బట్టలు ఉతుకుతున్న సమయంలో భారీ శబ్దంతో మెషిన్ పేలింది. ఈ ఘటనతో ఇంట్లో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వారు కూడా ఒక్కసారిగా పరుగులు తీశారు. సాధారణంగా నీటితో పనిచేసే పరికరం ఇలా పేలడం ఎలా సాధ్యమన్న ప్రశ్న ప్రజల్లో మొదలైంది. ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కావచ్చని అంటున్నారు. మెషిన్ లోపల ఉన్న వైర్లు పాతపడితే సమస్యలు వస్తాయి. నీటి లీకేజీ వల్ల కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. కరెంట్ ఇతర భాగాలను తాకినప్పుడు స్పార్క్స్ వస్తాయి. ఆ స్పార్క్స్ వల్ల ప్లాస్టిక్ భాగాలకు మంటలు అంటుకునే అవకాశం ఉంటుంది. అప్పుడే పేలుడు సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మోటార్ ఓవర్ హీటింగ్ వల్ల కూడా వాషింగ్ మెషిన్ పేలే ప్రమాదం ఉందని అంటున్నారు. మెషిన్ సామర్థ్యానికి మించి బట్టలు వేసినప్పుడు మోటార్పై భారం పెరుగుతుంది. ఎక్కువ పని చేయాల్సి రావడంతో మోటార్ వేడెక్కుతుంది. వేడి ఎక్కువైతే మంటలు వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా డ్రయర్ సెక్షన్ కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. బట్టలు ఆరబెట్టే సమయంలో లోపల వేడి ఎక్కువగా ఏర్పడుతుంది. ఎగ్జాస్ట్ దగ్గర దుమ్ము లేదా నూలు పేరుకుపోతే గాలి బయటకు వెళ్లదు. వేడి లోపలే నిలిచిపోతుంది. దీంతో అంతర్గత ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైతే మెషిన్ పేలిపోతుంది. డిటర్జెంట్ పొడులు కూడా పరోక్షంగా ప్రమాదానికి దారితీస్తాయని అంటున్నారు నిపుణులు. తక్కువ నాణ్యత గల సోపు వాడితే ఎక్కువ నురుగు వస్తుంది. ఈ నురుగు సెన్సార్లు బోర్డులపై పడుతుంది. సెన్సార్లు సరిగ్గా పనిచేయకపోతే మెషిన్ ఆగకుండా తిరుగుతుంది. దీంతో వేడి పెరిగి ప్రమాదం జరుగుతుంది. ప్లగ్ పాయింట్ దగ్గర లూజ్ కనెక్షన్లు ఉండటం కూడా ప్రమాదకరం. చిన్న చిన్న నిప్పురవ్వలు వస్తూ ఉంటాయి. అవి ప్లాస్టిక్ భాగాలకు అంటుకుంటే మంటలు వ్యాపిస్తాయి. మెషిన్ ఉన్న గదిలో గాలి సరిగా లేకపోతే తేమ పెరుగుతుంది. దీంతో వైరింగ్ త్వరగా పాడవుతుంది. ఈ ఘటన నేపథ్యంలో వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మెషిన్ నుంచి వింత శబ్దాలు లేదా కాలిన వాసన వస్తే వెంటనే ఆపేయాలని, పాత మిషన్లకు తరచూ సర్వీసింగ్ చేయించాలంటున్నారు. బట్టలు వేస్తున్నప్పుడు డ్రమ్లో కొంత ఖాళీ ఉండేలా చూడాలని, నాణ్యమైన బ్రాండ్లనే ఎంచుకోవాలంటున్నారు. వోల్టేజ్ హెచ్చు తగ్గులు ఉన్న చోట స్టెబిలైజర్ ఉపయోగించాలి. అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.